జంగమయ్య గారు ఆల్రెడీ నిన్న ఏవి చూశారు. సార్ డాక్టర్గా ఎన్నో మనకు ప్రయోజనాలు తెలుపుతూ ఇక్కడ ప్రతి ధ్యానమా చక్రంప్పుడు దాదాపుగా ఒక నెల రోజుల ముందు ఇక్కడ వచ్చి ప్రతి వర్క్ కూడా సార్ దాదాపు 20 సంవత్సరాల నుండి ఏ వండిన పదార్థం తినరు తెలుసా చాలామందికి. నిన్న ఆల్రెడీ ఏవి చేయడం జరిగింది. వండిన పదార్థాలు ఏం తినరు, కేవలం తెచ్చుకున్న కొబ్బరి బెల్లము అలాంటి చిన్న చిన్న ముక్కలు మాత్రం తిని జీవనం సాగిస్తుంటుంటారు. అంత తిన్నా కానీ ఇంత ఎనర్జీగా ఏ వర్క్ చెప్పినా ట్రస్ట్ వాళ్ళు చెప్పారా పక్క వాళ్ళు చెప్పారా సంబంధం లేదు, ఆయనకు మాత్రం వర్క్ కావాలి. ఆ వర్క్తో నిజంగా ఈరోజు నెల రోజుల ముందు నుండి ఇక్కడ వచ్చి ఎన్నో వర్కులు చేశారు. దాంట్లో హనుమంతరావు గారు కూడా వృత్తిరీత్యా పోలీస్ రిటైర్మెంట్ అయినా కానీ నేను పోలీసుని అనే ధీమా ఎక్కడ కనబడదు. సార్ నాకు ఎలాంటి పని అప్పచెప్తారనే ఫీలింగ్లోనే దాదాపు 3 నెలల నుండి ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ 3 నెలల నుండి ఏ వర్క్ చెప్పినా కానీ ఇక్కడ ఉండే మాకు గ్రౌండ్లో ఉండే ట్రస్టులకు కానీ గ్రౌండ్లో ఉన్నారు ఎవరికి కూడా తెలియదు. ఎక్కడెక్కడ ప్లంబర్ వాళ్ళు ఉన్నాయి, తర్వాత ఎక్కడెక్కడ మేనాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా హనుమంతరావు గారికి ఎంతో క్షుణ్ణంగా తెలుసు. ఒకసారి గట్టి క్లాస్ అండి వీళ్ళందరికీ కూడా. ఇంతకుముందే చెప్పాము మనం కేవలం ఇక్కడ కూర్చున్నామంటే వచ్చినందుకే కాదు, దీని వెనకాల ఎంతోమంది సహాయ సహకారాలు కనిపించకుండా ఎంతోమంది ఉంటాయి మనకి. వీళ్ళందరూ ఆ విధంగా వర్క్ చేస్తున్నారు కాబట్టి మనం ఇంత ప్రశాంతంగా కూర్చొని రోజు 1000 మంది తినగలుగుతున్నాము, రోజు 1000 మంది పడుకోగలుగుతున్నాము, రోజు 1000 మందికి ఇటు నుండి ప్రయాణం చేయగలుగుతున్నాం. ఈ విధంగా చేస్తున్న వారు అందరూ కూడా ఎంతోమంది ఉన్నారు మనకి ఇంకా తెలియకుండా. ఒకసారి గట్టి క్లాప్స్ అండి వీళ్ళందరికీ కూడా. ఇక్కడ స్టేజ్ టీం అండి ఇది. స్టేజ్ ఆల్రెడీ 4 గంటలకు స్టార్ట్ అవుతుంది, కానీ వాళ్ళు 3:30కే స్టేజ్కి వచ్చేస్తారు. వాళ్ళు రాత్రి 1 గంటల వరకు కూడా స్టేజ్ మీద ఉంటారు. వాళ్ళు కనిపించారు మనకి, వెనకాల ఉంటారు. గంధం అంటే గంధము, నీళ్ళంటే నీళ్ళు, కండువాలంటే కండువాలు, ఏది కావాలో అది క్షణాలలో అరేంజ్ చేస్తారు. కానీ ఇక్కడ ఉండి చెప్పే వాళ్ళ కనుసైగల మీద తీసుకొచ్చి వచ్చేస్తారు. వాళ్ళు ఉదయం 3:30 నుండి అర్ధరాత్రి 1 గంటల వరకు కూడా స్టేజ్ మీద సర్వీస్ చేస్తూనే ఉంటారు వీళ్ళు. ఒకసారి గట్టి క్లాప్స్ అండి. లక్ష్మి, సుజాత. ముందుగా బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీకి అలాగే ఇక్కడికి విచ్చేసిన ఆత్మ బంధువులందరికీ నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నానండి. మరి నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అందరికీ పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ స్టేజ్ మీద నేను ఎంతో నేర్చుకుంటున్నాను. సేవ ద్వారా నేను ఎంతో నేర్చుకుంటున్నాను. నేర్చుకోవడం కోసమే నేను ఈ కార్యక్రమాన్ని ఎంచుకోవడం జరిగింది. మరి ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి నా ఆఖరి శ్వాస వరకు ఇలా సేవ చేస్తూ ఉంటానని మీ అందరికీ మాట ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. బ్రహ్మర్షి పత్రిజీ మహారాజ్ గారికి ముందుగా ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన స్టేజ్ వాళ్ళకు, తర్వాత సార్ వాళ్ళకు అందరికీ ధన్యవాదాలు. మాకేమి వినవాళ్ళే. ప్రశాంత్ గిట్రా. అందరికీ హాయ్ అండి. లాస్ట్ 8 years నుండి పనిచేస్తున్నాను ఇక్కడ, డయాస్ దగ్గర పనిచేస్తున్నాను. సార్ ఉన్నప్పుడు కూడా ఇక్కడ డయాస్ దగ్గర ఉండేది. అంటే సార్తో పాటు పనిచేయడం చాలా హ్యాపీ అనిపించేది. అప్పుడు పత్రి సార్ ఉండేది. అంటే మార్నింగ్ 5 o'clock వచ్చేది సార్ కరెక్ట్గా. సార్ ఉన్న టైంలో సార్తో పాటు ఉండడం చాలా హ్యాపీ అండి. అంటే చాలా భాగ్యం నాకు. పని ఇష్టం, అంటే ఎక్కువ పని చేయడం ఇష్టం, పని ఇష్టం. అంటే డయాస్ పైన పని చేయడం చాలా ఇష్టం. అంటే ఇక్కడ ఓకే, థ్యాంక్ యూ అండి. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ నా హృదయపూర్వక అభివందన తెలియజేస్తున్నాను. యావత్ ప్రపంచానికే, భూ ప్రపంచానికే బ్రహ్మర్షి పత్రిజీ గారి ధ్యానాన్ని చూపించిన బ్రహ్మర్షి పత్రిజీ గారి నా హృదయపూర్వక అభివందన తెలియజేస్తున్నాను. నేటికి 14 సంవత్సరాల నుంచి యోగ ధ్యానం స్టేజ్ అరేంజ్మెంట్ స్టాఫ్గా వర్క్ చేస్తున్నాను. నాది విజయనగరం, ఆంధ్రప్రదేశ్, విజయనగరం జిల్లా, ఎస్కోట మండలం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా, స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ విశాఖ, జీకే సార్ గారితో అక్కడ మా సేవ, ఆంధ్ర సేవ చేసుకుంటూ మన తెలంగాణ సేవకు ప్రథమ స్థానం. ఇది ప్రథమ స్థానంగా వస్తూ మా సేవను మేము చెయ్యాలి. డిగ్రీ చదువుకున్నా మాకు వచ్చిన 2 years సర్టిఫికేట్స్ నేను చూపించాం పత్రి సార్కి కూడా. ఆ విధంగా 2014లో 2017లో PSSM పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఇచ్చారు. విజయభాస్కర్ రెడ్డి గారికి చూపించాను. అందరూ వాలంటీర్స్ అందరూ చూపించేటప్పుడు నా సేవలో, జీవిత లైఫ్లో నా సేవను చేయాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అంటే ఒక గ్రూప్ ఫోటో ఇట్రా మూర్తి గారు, మ్యూజిక్ ప్లీజ్.